2014లో ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఏపీ రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయింది. ఒకటి తెలంగాణ, ఇంకోటి ఏపీ. 2014లోని ఏపీకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయ్యారు. ఏపీకి రాజధాని ఎక్కడుంటే బాగుంటుందని చెప్పేసి చాలా రకాల చర్చలు జరిపి అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. అయితే అమరావతిని డెవలప్మెంట్ చేసే దానిలో భాగంగా నవనగరాలుగా నిర్మించి డెవలప్ చేద్దామని చెప్పేసి అప్పట్లోనే డిపిఆర్లు తీశారు. దానికి సంబంధించి భూసేకరణ కూడా జరిపారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత పరిణామాలన్నీ మారాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళీ అమరావతి అభివృద్ధి పనులు అయితే పట్టాలెక్కాయి. దీనిలో భాగంగా ఏంటంటే గతంలో ఉన్న నవనగరాలని డెవలప్ చేసి మార్పులు చేర్పులు చేస్తూ వాటిని జోన్లుగా విభజించారు. ఫస్ట్ అయితే 12 జోన్లుగా విభజించారు. సో ఇంకోటి యాడ్ చేసి 12A కింద మొత్తం 13 జోన్లుగా విభజించారు. సో ఈ వీడియోలో ఏంటంటే మనం గతంలో ఉన్న నవనగరాలు ఏంటి, ఆ నవనగరాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, ఏ గ్రామాల్లో ఏవేవి కట్టబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. దాంతోపాటే ఈ 13 జోన్లు ఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అలాగే అక్కడ ఏ కట్టడాలు నిర్మించబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. వచ్చేసినట్లయితే గతంలో టీడీపీ చెప్పిన నవ నిర్మాణాలు ఏంటి, అవి ఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఏ నగరంలో ఏమేమి కట్టబోతున్నారు అనే విషయానికి వస్తే ప్రభుత్వ పరిపాలన నగరం, దీని విస్తీర్ణం వచ్చేసి 1430 హెక్టార్లు అనమాట. ఇక్కడ నిర్మించబోయే నిర్మాణాలు వచ్చేసి సచివాలయ భవనాలు, టౌన్షిప్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు గతంలో. ఏ గ్రామాల్లో వస్తుందంటే రాయపూడి, లింగాయపాలెం గ్రామాల పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా జస్టిస్ సిటీ, ఇది వచ్చేసి దీని విస్తీర్ణం 1477 హెక్టార్లు. నిర్మాణాలు హైకోర్టు భవనాలు, ఇతర కోర్టులు, దానికి సంబంధించిన ట్రిబ్యునల్లు, న్యాయ సంబంధమైన భవనాలన్నింటికి కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది. దాని తర్వాత వచ్చి ఆర్థిక నగరం 1635 హెక్టార్లు. ఈ నిర్మాణాలు వచ్చేసి మెట్రో రైళ్లు, అలాగే ఫైనాన్స్ సిటీకి వాటర్ ప్లాంట్ ప్లాజా, అలాగే ఐకానిక్ టవర్ల నిర్మాణం అక్కడ నిర్మిస్తామని చెప్పారు. సో ఇవి వచ్చేసి మందడం, వెలగపూడి, ఉద్దండరాయనపాలెం గ్రామాల పరిధులు ఇవి వస్తాయి. దాని తర్వాత నాలెడ్జ్ సిటీ అనమాట, ఇది 3533 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి విశ్వవిద్యాలయాలు, సిబ్బంది గృహాలు, అలాగే నైపుణ్య శిక్షణ నిర్మాణాలకు సంబంధించి అక్కడ కడతామని చెప్పారు. ఇవి ఐనవోలు, నీరుకొండ గ్రామాలు, తుళ్ళూరులోని 30% ప్రాంతం ఈ నాలెడ్జ్ సిటీలోకి వస్తాయి అన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ, దీని విస్తీర్ణం వచ్చి 2677 హెక్టార్లు అన్నమాట. నిర్మాణాలు వచ్చేసి ఎలక్ట్రానిక్ సంస్థలు, అలాగే కాలుష్య రహిత పారిశ్రామిక వాడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి వచ్చేసేసి కొరగల్లు, నిడమరు గ్రామాల పరిధిలోనైతే ఈ ఎలక్ట్రానిక్ నగరం అయితే వస్తుంది. అలాగే హెల్త్ సిటీ అన్నమాట, దీని విస్తీర్ణం వచ్చి 2585 హెక్టార్లు. వీటిలో వచ్చే నిర్మాణాలు వచ్చేసి హెల్త్ సిటీ ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా అంత వైద్యం మొత్తం ఒకే చోట జరిగేలాగా కట్టడాలు, అక్కడ హాస్పిటల్ నిర్మించాలని అయితే అప్పట్లో ప్లాన్ చేశారు. ఇవి వచ్చేసి కృష్ణాయపాలెం, అలాగే పెనుమాక, నవలూరు గ్రామాల్లో నిర్మిస్తామని చెప్పారు. అలాగే క్రీడా నగరం, దీని విస్తీర్ణం వచ్చి 1640 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి స్టేడియాలు, ఎరీనా, ఈవెంట్ వేదికలు ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి ఏ గ్రామాల పరిధిలోకి వస్తాయంటే పిచ్చుకపాలెం, దొండపాడు, అబ్బరాజపాలెం, బోరుపాలెం, అలాగే తుళ్ళూరులోని 70% వరకు దీనిలోకి వస్తాయి అన్నమాట. ఇంకోటి వచ్చి మీడియా నగరం, దీని విస్తీర్ణం వచ్చి 1980 హెక్టార్లు అనమాట. సో నిర్మాణాలు వచ్చి మీడియా సిటీని ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. సో ఈ అనంతవరం, నెక్కల్లు పరిధిలోకి అయితే వస్తాయి. అలాగే పర్యాటక నగరం, ఇది వచ్చేసేసి దీని విస్తీర్ణం 4745 హెక్టార్లు. నిర్మాణాలు వచ్చేసి కొండవీడు వాగు వెంబడి పర్యాటక నగరి, అలాగే వాటర్ ఫ్రంట్, అలాగే ఐలాండ్ మొదలైనవి, ఇది పర్యాటక రంగానికి సంబంధించిన మొదలైనవన్నీ అక్కడ నిర్మిస్తామని చెప్పారు. ఇవి ఏ గ్రామంలోకి వస్తాయంటే ఉండవల్లి, తాడేపల్లిలోని కొంత భాగం. ఇవన్నీ ఏంటంటే గతంలోనే 2014లో టీటీపీ గవర్నమెంట్ చెప్పిన నవనిర్మాణాలకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ 2024 టీడీపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ నవనిర్మాణాలను మార్చి 13 జోన్లుగా మార్చిన తర్వాత ఏ జోన్లోకి ఏ పరిధిలోకి ఏ నిర్మాణాలు వస్తాయి, అవి ఎంత పరిధిలోని ఏ గ్రామాల పరిధిలో ఉంటున్నాయి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఈ 13 జోన్లోని
జోన్ 1లోకి వచ్చేసి కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాలు, అదేవిధంగా క్రీడా పాలసీని అయితే అమలు చేయనున్నారు. ఇవి అనంతవరం పరిధిలోకి అయితే వస్తాయి. అలాగే జోన్ 2లో వచ్చేసి కాలువలు, రిజర్వాయర్లు, క్రీడా పాలసీని అమలు చేయనున్నారు. ఇవి శాఖమూరు పరిధిలో ఉంటాయన్నమాట. ఈ 2 జోన్లు కలిపి మొత్తం 4237.34 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 2 పరిధులు జోన్ 1, జోన్ 2 వచ్చేసి. అలాగే జోన్ 3లోని కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడతారనమాట. ఇవి శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో ఉన్నాయి. ఇవి వచ్చేసేసి 4241.57 ఎకరాల పరిధిలో ఈ జోన్ అయితే విస్తరించి ఉంది. అలాగే జోన్ 6 అనమాట. కాలువలు, రిజర్వాయర్లు ఇక్కడ నిర్మాణాలు చేపడతారు. అలాగే పాలవాగు రిజర్వాయరు, వాటర్ బాడీస్ మొదలైనవి ఇక్కడ ఈ జోన్ 6లోనైతే నిర్మించనున్నారు. ఇవి వచ్చేసేసి శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం పరిధిలోకి అయితే వస్తాయి. 4241.57 ఎకరాల పరిధిలో ఈ జోన్ అయితే విస్తరించి ఉంది. అలాగే జోన్ 7 కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాలు, అలాగే పర్యాటక శాఖ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ కూడా ఈ జోన్ 7లోనైతే నిర్మిస్తారు. ఇవి వచ్చేసేసి లింగాయపాలెం, పొద్దండరాయనపాలెం, మందడం, తాళ్ళాయపాలెం, వెంకటపాలెం పరిధిలోనైతే ఉండనున్నాయి. ఇది 2060.13 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది ఇది. అలాగే జోన్ 10 కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాలు, కొండవీటి వాగు రిజర్వాయర్, వాటర్ బాడీస్, అలాగే విద్యాభివృద్ధికి సంబంధించిన నిర్మాణాలు ఇవన్నీ కూడా ఈ జోన్ 10లోనైతే నిర్మిస్తారు. ఇవి వచ్చేసేసి నీరుకొండ, అయినవోళ్ళు, పురగల్లు గ్రామాల్లోనైతే ఉండనున్నాయి. ఇది వచ్చేసి 2355.52 ఎకరాల పరిధిలోనైతే ఇది విస్తరించి ఉంది. ఇకపోతే మిగిలిన 4, 5, 8, 9, 11, 12 జోన్లు మోస్ట్ ఇంపార్టెంట్ జోన్లుగా అయితే గుర్తించారు. ఇవి అమరావతి గ్రామాల పరిధిలోనైతే ఉంటాయి. సో మొత్తం ఈ 6 జోన్లు కలిపి 12,894 ఎకరాలను తొలి దశలోనైతే అభివృద్ధి చేయనున్నారు. సో వీటిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారండి. అలాగే ఈ ఏరియాను 2 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తారు. అమరావతిలోని ఫేజ్ 1లో చాలా కీలకమైన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం కూడా 1575 ఎకరాల్లో ఉంది. సో ఈ కీలకమైన ఫేజ్ 1లో చాలా కీలకమైన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి కట్టబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం దీనిలో హైకోర్టు ఒకటి, శాసనసభ, సెక్రటేరియట్, విభాగాధిపతుల నిర్మాణాలు, అలాగే రాజ్భవనం, సీఎం నివాసం, అదేవిధంగా జడ్జిల నివాసాలు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన బంగ్లాలు నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు వీళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా ఇందులోకే వస్తాయి అన్నమాట. అలాగే టైప్ 1, టైప్ 2 అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ కూడా దీనిలోకి ఫేజ్ 1లోకే వస్తాయి అన్నమాట. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోనే. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇక్కడే నిర్మించబోతున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, ఇతర టైప్ 2 మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ ఫేజ్ 1లోకి వస్తాయి. అలాగే టూరిజం అండ్ స్పోర్ట్స్కి సంబంధించినవి, అలాగే ఇన్ఫ్రాకి సంబంధించిన ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే ఈ ఫేజ్ 1లోని అమరావతిలో చాలా కీలకమైన గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోకి అయితే రానున్నాయండి.